కామ పిశాచి మస్తాన్ కేసులో మరిన్ని భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. న్యూడ్ వీడియోస్ పోర్న్ సైట్ లో అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. ప్రత్యేకంగా యాప్ కూడా క్రియేట్ చేశాడు మస్తాన్ సాయి. ఏ పోర్న్ సైట్ లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడో కూడా గుర్తించారు పోలీసులు. వీడియోస్ ఆడియోస్ అమ్మి లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాడు మస్తాన్ సాయి. హార్డ్ డిస్క్ లో ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫోల్డర్ పెట్టి మరి పదుల సంఖ్యలో వీడియోస్ తీసినట్టుగా తెలుస్తోంది. ఇంట్లోనే పార్టీ పేరుతో అమ్మాయిలకి మస్తాన్ సాయి ఎరవేశాడు. ఎక్స్టేసీ పిల్స్ ని కూల్ డ్రింక్స్ లో కలిపి అమ్మాయిలు మత్తులోకి వెళ్ళాక వీడియోస్ తీసినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో స్వయంగా కొన్ని యాప్స్ సైతం తయారు చేసినట్టుగా చెప్తున్నారు పోలీసులు. ఏపీకే ఫైల్ పంపి కొందరు సెలబ్రిటీల ఫోన్లు కూడా హ్యాక్ చేసినట్టుగా గుర్తించారు. కామ పిశాచి మస్తాన్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం అమ్మాయిల జీవితాలతో ఆటలు, డ్రగ్స్ తో జల్సాలు చేసేవాడని విచారణలో తేలినట్టుగా చెప్తున్నారు పోలీసులు. మస్తాన్ సాయి అరెస్టుతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అతను చేసిన ఘోరాలు. 2022లోనే మస్తాన్ హార్డ్ డిస్క్ లో వందలాది వీడియోలున్నట్టుగా గుర్తించారు పోలీసులు. 4 TB హార్డ్ డిస్క్ నిండా నగ్న వీడియోలున్నాయి. ఇక నిన్న మరో 1 TB హార్డ్ డిస్క్ ని పోలీసులకు ఇచ్చింది లావణ్య. గతంలో లావణ్యకి డ్రగ్స్ ఇచ్చి న్యూడ్ వీడియోస్ ని షూట్ చేసినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. విషయం తెలిసి మస్తాన్ సాయితో గొడవ పడడంతో రాజ్ తరుణ్ ఎంట్రై లావణ్య వీడియోస్ ని డిలీట్ చేయించినట్టుగా చెప్తున్నారు. అయితే మస్తాన్ సాయి అరాచకాలు రాజ్ తరుణ్ కి ముందే తెలుసా? లావణ్యతో పాటు చాలా మంది వీడియోస్ ఉన్నాయని తెలిసినా పోలీసులకు ఎందుకు ఆ నిజం చెప్పలేదు? రాజ్ తరుణ్ కి తెలిసేప్పటికీ వీడియోస్ ని మరో డిస్క్ లోకి కాపీ చేశాడా? ఇలాంటి బోలెడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మస్తాన్ సాయిపై డ్రగ్స్ కేసు నమోదు చేశారు. లావణ్య ఫిర్యాదుతో 2 రోజుల క్రితం మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. మస్తాన్ సాయికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు MDMA డ్రగ్స్ సేవించినట్టుగా మెడికల్ రిపోర్ట్ తేలిందన్నారు. అయితే NDPS లో సెక్షన్ 27 కింద కేసు పెట్టారు పోలీసులు.